అందరికీ కూడా తెలిసిన అంశమే. తిరుమల తిరుపతి పవిత్రత కానీ, తిరుమల తిరుపతి అన్నది అందరి యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా కాదు. ఇది ఒక రాష్ట్రం కాదు, ఈ దేశం యొక్క ప్రతిష్ట. అలాంటి ప్రతిష్టకు సంబంధించినటువంటి దేవాలయాల మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తీవ్రమైన ఆరోపణలు, కనీసం మనం కళలో కూడా అట్లాంటి మాటలు మాట్లాడడం, అలాంటి మాటలు వినాలని కూడా ఏ ఒక్కరు కూడా అనుకోరు. అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు ఇది నిజమా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్న క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరడం, సిబిఐ ఎంక్వైరీ కోరిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ కూడా మొన్న వేయడం జరిగింది. దీని మీద మేము శాసనమండలిలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నామన్న దాని గురించి మీకు 4 మాటల్లో చెప్తాను. 17వ తారీఖు నుంచి కూడా ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలు కానీ, మాకు వచ్చినటువంటి సాక్ష్యాధారాలు కానీ, వీటన్నింటినీ కూడా శాసనమండలి సాక్షిగా మేము ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో మేము 17వ తేదీ నుంచి కూడా 17, 18, 19 4 రోజులు కూడా దీని మీద చర్చించమని చెప్పి శాసనమండలిలో మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజే మాట్లాడమని కూడా చెప్పలే, ఏదో ఒక రోజైనా మీరు దాన్ని చర్చకు తీసుకురండి. సుమారుగా 140 కోట్ల మందికి సంబంధించి ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని చూస్తా ఉన్నారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే ఏమాత్రం కన్సిడర్ చేయకుండా 23వ తారీఖున బీఎస్సీ మీటింగ్లో 26వ తేదీ చర్చిస్తామని చెప్పినప్పుడు మేము 23వ తేదీ నుంచి కూడా 23 కానీ 24 కానీ 25 కానీ శాసన మండలిలో మేము రెగ్యులర్గా మా యాక్టివిటీస్ కానీ అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. 26వ తారీఖున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి సాక్ష్యాన్ని కానీ, అలానే ఛార్జ్షీట్లో సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కానీ వాటన్నింటినీ కూడా ప్రింట్అవుట్స్ తీసుకొని వచ్చి మేము శాసన మండలిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తే మీరు ఎక్కడ ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే అసహించుకుంటారో, చెప్పులతో కొడతారనే భయంతో మీరు కనీసం చర్చకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించలా. మేము మాట్లాడడానికి ప్రారంభించగానే మీరు అడ్డుపడినారు. ఏమని? ప్రశ్నోత్తరాల సమయాన్ని కంటిన్యూ చేయమంటారు, ప్రశ్నోత్తరాలని ఆపినారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాం అంటారు, లేదు మేము స్టేట్మెంట్ ఇస్తామంటారు. మీరు ఒక్కసారి చెప్పండి, షార్ట్ డిస్కషన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక బ్రీఫ్ నోట్ ఇస్తారు, గవర్నమెంట్ నుంచి ఒక బ్రీఫ్ నోట్ ఇస్తారు. అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు, మీ వాళ్ళు కూడా మాట్లాడతారు. మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి ఆన్సర్ ఇవ్వాలి. ఇది షార్ట్ డిస్కషన్ యొక్క ప్రొసీజర్. కానీ దానికి భిన్నంగా మేము చెప్పాల్సింది ముందు 1 గంట పాటు మేము చెప్తాము, మీరు వినాల్సిందే. ఆ తర్వాత ఓపుకుంటే కూర్చుంటాం, లేకుంటే లేదనే పక్షంలో పరిస్థితిలో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఇది సభా సంప్రదాయాలకు ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా చూడం. షార్ట్ డిస్కషన్ ప్రతిసారి జరుగుతాయి. షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడల్లా ఇదే జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇది ఇంత తీవ్రమైనటువంటి ఇష్యూ కదా, మన రాష్ట్రంకు సంబంధించింది కూడా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది కదా. మీరు శాసనసభలో ఈరోజు శాసనసభ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలాగా తయారైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు కదా, ముఖ్యమంత్రి గారు శాసన మండలికి కూడా రావచ్చు కదా. ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు, మీరు లేవనెత్తినటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు శాసన మండలి అదే ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. సీఎం గారు నేరుగా ఏదైతే మీరు శాసనసభలో ప్రతిపక్షం లేకుండా మీ పార్టీకి మీ నాయకుల మధ్యలో మీరు ప్రజెంటేషన్ ఇచ్చినారో అదే ప్రజెంటేషన్ మీరు శాసన మండలిలో ఇచ్చి చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రజెంటేషన్కి కూడా ఎమ్మెల్సీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ కూడా చూపిస్తారు, మీకు తెలుస్తుంది. మీరు రండి, శాసనసభలో చూపించినటువంటి ప్రజెంటేషన్ కానీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటను కానీ మీరు శాసన మండలికి వచ్చి చెప్పండి చూద్దాం. చెప్పలేరు. ఎందుకంటే మీకు తెలుసు అది మోసం, అబద్ధం, కుట్రతో మీరు చేసినటువంటి పని అని. ఈరోజు ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, సంగం డైరీ కావచ్చు, అది భోలేబాబా డైరీ కావచ్చు, హిందూపూర్ డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సిండికేట్ లాగా తయారయ్యి వీటన్నిటిని కూడా మానిటర్ చేసే ఒక వ్యవస్థలాగా ఈ హెరిటేజ్ అనేది ఒకటి యాక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా, ఇక్కడ జరిగినటువంటి ప్రతి డైరీ కూడా మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి యాక్టివిటీస్లో భాగం. కాబట్టి మీరు ఈరోజు శాసన మండలిలో మాట్లాడడానికి ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మేము చెప్తా ఉన్నాం, రేపైనా ఎల్లుండైనా మీరు రండి. మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు, మీరు ఎందుకు ఈ ఒక్క ఇష్యూని మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నోత్తరాల సమయం కూడా ఉంది కదా, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక వాస్తవం కూడా చెప్తా ఉన్నాను. మేము 11వ తేదీ నుంచి శాసనమండలికి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాం కదా, వాళ్ళకి సంబంధించినటువంటి రోజుకు 10 ప్రశ్నలు వస్తాయి. వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది ఒక్కొక్క శాసనసభ్యుడిది చూసుకోండి 5-6 ప్రశ్నలు ఉంటున్నాయి ఒక్కొక్కరికి. నేను 11వ తేదీ నుంచి ఉన్నాను, నాకు వచ్చింది ఒక్క ప్రశ్న.
ఆ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేటువంటి ప్రశ్నలే. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆ ప్రశ్నోత్తరాల సమయంలో ఏమని పాల్గొనాలా? మేము మాట్లాడితే చాలు మైక్ కట్ చేస్తారు, మాకు ఇచ్చే సమయమే తక్కువ, మాకు ఇచ్చే క్వశ్చన్సే తక్కువ, క్వశ్చన్స్ అన్ని వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు భజన చేసుకుంటారు. ఇది యాక్టివిటీ అక్కడ జరుగుతూ ఉన్నది. కనీసం ఇక్కడ సుమారుగా 140 కోట్ల మందికి సంబంధించి మీరు చెప్పినటువంటి అబద్ధాలని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తే కూడా మీరు పారిపోయేటువంటి పరిస్థితి మీరు ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తాం.